పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది, పాకిస్తాన్ మీద పలు ఆంక్షలు విధించింది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయంలో కనుక వెళ్ళినట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయడం జరిగింది. కొత్తగా ఎవరికి వీసాలు ఇవ్వట్లేదు. అలాగే ఆల్రెడీ భారత్లో ఉన్నటువంటి వారికి కూడా వీసాలు రద్దు చేసి 48 గంటల్లోగా వారిని వెళ్ళిపోవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులను వెంటనే గుర్తించి వారి వీసాలను రద్దు చేసి స్వస్థలాలకు వెళ్లేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 27వ తేదీ వరకు దీనికి టైం ఇచ్చినట్లుగా సమాచారం. సో 27 లోపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా వారి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరుల్ని గుర్తించి వారి వీసాలను రద్దు చేసి తిరిగి పాకిస్తాన్కి పంపించాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అటు తెలంగాణ కూడా అలర్ట్ అయింది. ఈరోజు తెలంగాణలో పాకిస్తాన్ పౌరులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం మీద చర్యలు చేపడితే ఒక హైదరాబాద్లోనే దాదాపుగా 200కు పైగా పాకిస్తాన్ పౌరులు ఉంటున్నట్లుగా ఒక సమాచారం. ఏపీ కూడా దీని మీద చర్యలు చేపట్టింది. ఒక 2-3 రోజుల్లో ఏపీలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.